తుపాను కారణంగా రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆది సోమవారంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ నంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు 3వ నంబరు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో శనివారం నిరంతరాయంగా వర్షం కురవడంతో తిరుమల నుంచి శ్రీవారి పాదాలు, పాప వినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీర మండలాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలో అలలు ఎగిసి పట్టడంతో సుబ్బంపేట నుంచి అమీనాబాద్ శివారు వరకు 6 గ్రామాలపై ప్రభావం పడింది. బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణా పశ్చిమ డెల్టాలో 18,000 ఎకరాల్లో వరి నేలవాలింది. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం ఆప్రాన్ వద్ద వర్షపు నీరు చేరింది. దీంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను ప్రభావంతో విశాఖ విమానాశ్రయం నుంచి తిరుపతి, చెన్నైకి రాకపోకలు సాగించి విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ మీదుగా చెన్నై, తిరుపతి, షిరిడి వెళ్లాల్సినవి, చెన్నై నుంచి ఇక్కడికి చేరుకోవాల్సిన మొత్తం సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజిల్ తుఫాను తమిళనాడులో తీరం దాటింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఆ తుఫాను యొక్క బీభత్సానికి గురికానున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అలా అధికారుల ఆ హెచ్చరికతో అటు పక్క రైతులు గాని అలాగే ఆ మత్స్యకారులు గాని ఇద్దరు కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు వరి పంట కోసి అలాగే వివిధ పంటలు కోసి పంటను ఆరబెట్టుకునే సమయంలో ఈ తుఫాను రావడంతో ఒకసారిగా ఆ రైతన్నల గుండెలు గుబేలు మంటున్న పరిస్థితి ఉంది. మరో పక్క తమిళనాడులో ఆ భారీ వర్షాల కారణంగా ఆ మనుషులు చనిపోతున్న పరిస్థితి ఉంది. మృతదేహాలు ఆ నీళ్లలో తేలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వివిధ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఇప్పటికే విమాన సర్వీసులు రద్దయినాయి, అలాగే స్కూళ్లు రద్దయినాయి, అలాగే ప్రభుత్వ ఆఫీసులు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆ తమిళనాడు నుంచి కూడా ఆంధ్ర వైపు దూసుకొస్తున్న ఈ ఫెంజిల్ తుఫాన్కి సంబంధించి కూడా ఆ రైతులు గాని ఇటు పక్క ఆ మధ్యతరగతి కుటుంబీకులు గాని ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజిల్ తుఫాను తమిళనాడులో తీరం దాటేపాటికి ఆ పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం, కరెక్కల్ మధ్య తీరం దాటినట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీస్తున్నాయి. అలాగే తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం బలహీనపడింది. ఆ తుఫాను ప్రభావంతో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఆ విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపిన పరిస్థితి ఉంది. ఆది సోమవారాల్లో పొట్టి శ్రీరాములు, ఆ నెల్లూరు, అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించిన ఆ వాతావరణ శాఖ కృష్ణపట్నం పోర్టుకు 6వ నెంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ,
మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం తిరుమలలో శనివారం నిరంతరాయంగా కుండపోత వర్షం కురవడంతో తిరుమల నుంచి శ్రీవారి పాదాలు పాప వినాశనం వెళ్లే మార్గాలను కూడా అధికారులు మూసేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఏ అగ్రహారంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీర మండలాల్లో ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ తీరంలో అలలే తుఫాను ప్రభావంతో సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో వీస్తున్న ఈదురుగాలులకు ఇప్పటికే పలు వందల సంఖ్యలో ఇల్లులు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల సముద్ర పాలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. తిరుచెంతూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు 2 రోజులుగా మూతపడిన పరిస్థితి తెలిసిందే. మరో 2 రోజులు కూడా అధికారులు సెలవు ప్రకటించడంతో కొంతమంది ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. సహాయ చర్యల కోసం దాదాపుగా 30,000 మంది పోలీసులు, 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చెన్నై నగరంలోని సముద్రావతి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల మొత్తం కూడా ప్రజలను అధికారులు సురక్ష ప్రాంతాలకైతే తరలించారు. ప్రస్తుతం చెన్నైలోని ప్యారిస్ ప్రాంత విద్యుత్ ఘాతానికి ఓ వ్యక్తి మరణించారు. అయితే ఇప్పటికే విద్యుత్ ఘాతానికి గురై మరణించిన వారిలో ఇంకొకరు కూడా చేరే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు జరిపిన పరిస్థితి ఉంది. ఆదివారం చెన్నైతో పాటు దాదాపుగా 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు. 9 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈదురుగాలులతో పాటు రన్వే పై వరద నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం నుంచి చెన్నై విమానాశ్రయాన్ని అయితే తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి ఉంది. అలాగే చెన్నై రావాల్సిన 10 విమానాలు ఇతర విమానాశ్రయాలకు మళ్లించిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే చెన్నై నుంచి బయలుదేరాల్సిన సుమారు 55 విమాన సర్వీసుల్ని ఇప్పటికే అధికారులు రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. చెన్నైలో శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలను సైతం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే రైలు కట్టలు ఉన్నాయో రైలు కట్టల మీద నుంచి కూడా వరద నీరు ప్రభావం చూపుతా ఉంది. అలాగే ఏదైతే విమానాశ్రయాలలో రన్వేలు సైతం వరద నీరు పోడెత్తడంతో ఇటు పక్క రైల్వే సర్వీసులు కానీ మరో పక్క విమాన సర్వీసులు కానీ పూర్తిగా చెన్నై పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రద్దయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజిల్ తుఫాను తమిళనాడు తీరం దాటింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లాల్లో ఏదైతే తుఫాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంతో పాటు మత్స్యకారులు కానీ ఇటు పక్క రైతులు కానీ మరో పక్క పేద మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఒకసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది సందీప్. రైట్, థాంక్యూ నాగేశ్వరరావు.